వాట్సాప్ వాడే వాళ్ళకి బిగ్ అప్డేట్. ఇక మీ చాట్ బ్యాకప్ కోసం గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ మీద మాత్రమే ఆధారపడాల్సిన అవసరం లేకపోవచ్చు. వాట్సాప్ తన సొంత క్లౌడ్ స్టోరేజ్ తీసుకురావడానికి సిద్ధమవుతోంది. కానీ ఇందులో ఒక ట్విస్ట్ కూడా ఉంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ యూజర్లు తమ వాట్సాప్ చాట్స్ను గూగుల్ డ్రైవ్లో, ఐఫోన్ యూజర్లు ఐక్లౌడ్లో బ్యాకప్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు వాట్సాప్ ఒక పెద్ద మార్పు తీసుకురావడానికి పనిచేస్తోంది. రిపోర్ట్స్ ప్రకారం వాట్సాప్ త్వరలో తన సొంత క్లౌడ్ బ్యాకప్ సర్వీస్ను అందుబాటులోకి తీసుకురానుంది. అంటే గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ కాకుండా నేరుగా వాట్సాప్ క్లౌడ్లోనే మీ చాట్స్ బ్యాకప్ చేసుకునే అవకాశం రావచ్చు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్తో పాటు ఐఫోన్ యూజర్లకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ బ్యాకప్స్ కూడా ఎండ్ టు ఎండ్ ఎంక్రిప్షన్తోనే ఉండనున్నాయని సమాచారం. అంటే మీ చాట్స్, ఫొటోస్, వీడియోస్ బ్యాకప్ చేసినా కూడా వాటిని వాట్సాప్ సహా మరెవ్వరూ చదవలేరు. మీ ప్రైవసీకి పెద్దగా భంగం కలగకుండా ఈ ఫీచర్ను రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది. రిపోర్ట్స్ ప్రకారం వాట్సాప్ కొంతవరకు ఫ్రీ స్టోరేజ్ ఇవ్వచ్చు. కానీ ఎక్కువ స్టోరేజ్ అవసరమైతే పెయిడ్ ప్లాన్స్ కూడా తీసుకురావచ్చు. అంటే ఎక్కువ చాట్స్, ఫొటోస్, వీడియోస్ బ్యాకప్ చేసుకునే వాళ్ళు నెలవారీ లేదా వార్షిక సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి రావచ్చు. కొన్ని నివేదికల ప్రకారం ప్రారంభంలో సుమారు 2 GB వరకు ఫ్రీ స్టోరేజ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ కొత్త సిస్టమ్ వల్ల ముఖ్యంగా గూగుల్ డ్రైవ్ లేదా ఐక్లౌడ్ స్టోరేజ్ పూర్తయి ఇబ్బంది పడుతున్న యూజర్లకు మంచి ఆల్టర్నేటివ్ లభించే అవకాశం ఉంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఇది ఇంకా డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. వాట్సాప్ అధికారికంగా లాంచ్ డేట్ లేదా ప్రైసింగ్ ప్రకటించలేదు. కాబట్టి వచ్చే రోజుల్లో మరిన్ని వివరాలు వచ్చే అవకాశం ఉంది.